వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సరే, కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎవరో కనుక్కో. వెంటనే డబ్బిచ్చి మేనేజ్ చేద్దాం. కేసు డీల్ చేస్తుంది జేడీ మేడం. ఏంటి జేడీనా? ఏం మాట్లాడుతున్నారు మేనేజర్ గారు? అసలు మన చాక్లెట్స్ తిని పిల్లలెందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు? అసలు ఏం జరుగుతోంది? అదే నిషి, మనకి లాసెస్ వస్తున్నాయి కదా, అందుకే చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిస్తే లాస్ కవర్ చేయొచ్చని రా మెటీరియల్స్ అని చీప్ క్వాలిటీ తెప్పించాం. అందుకే పిల్లలు తినగానే ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఏంటి ఇంద్రాణి గారు, ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చెప్తున్నారు? వాళ్ళకేమైనా అయితే ఎంత పెద్ద కేసు అవుతుందో మీకేమైనా అర్థం అవుతుందా? అదంతా కాదు, ఇప్పుడు జేడీ ఇక్కడికి వస్తే మనల్ని వదులుతుందా? ఫ్యాక్టరీ మూసేసి మనల్ని అరెస్ట్ చేసేంత వరకు ఆగదు. నిషి, ఎందుకంత కంగారు పడుతున్నావు? నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మేనేజర్ మేడం, మన వాళ్ళందరినీ మొత్తం వర్క్ అంతా ఆపేయమని చెప్పు. అలాగే మన వాళ్ళందరినీ ఆఫీస్ దగ్గరికి తీసుకునిరా. ఓకే మేడం. అలానే వాచ్మెన్ తో ఎవరొచ్చి ఏం అడిగినా ఫ్యాక్టరీ చాలా రోజుల నుంచి మూసేసుందని చెప్పు. పోలీసులు వచ్చి వెళ్ళాక స్టాక్ తో రా మెటీరియల్స్ అన్ని డిస్పోజ్ చేసి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే మేడం. ఇంద్రాణి గారు, మీకు ఆ జేడీ గురించి తెలీదు. నిజంగా మీరన్నట్టు జేడీ కేసు టేకప్ చేసిందంటే మనం ఆల్రెడీ ఓడిపోయినట్టే. నువ్వు ఎక్కువ కంగారు పడుతున్నావు నిషి. అయినా ఇలాంటి బిజినెస్ల్లో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దానికి భయపడితే ఎలా? ఏమో, మీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను. మీరు చేసింది ఎంత పెద్ద నేరమో మీకు అర్థమవుతుందా? డబ్బు కోసం ఇంత నీచానికి ఎలా దిగజారుతారు? మేనేజర్ వచ్చి ఇన్వెంటరీ చూపించండి. పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేయండి. ఏంటి మేనేజర్, మేడం చెప్పింది వినిపించలేదా? ఇన్వెంటరీ ఎక్కడుంది? రండి, నేను చూపిస్తాను. వదినా, మీరిక్కడేం చేస్తున్నారు? ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రాణాలతో పోరాడుతున్న చిన్న పిల్లలకి న్యాయం చేయడానికి వచ్చాను. ఈ ఫ్యాక్టరీ నాదని, ఈ కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యానని తెలిసి కూడా వచ్చారా? అవును. మీరు నా గురించి ఛానల్లో చెప్తే మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించారా? ఇంటి పరువు గురించి ఆలోచించాల్సింది నేను కాదు నిషి, నువ్వు. ఇలాంటి వెధవ పని చేసే ముందు ఒక్క క్షణం పరిణామాల గురించి ఆలోచించున్నా ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉండేదానివి కాదు. వదినా, ప్లీజ్ ఈ ఒక్కసారికి. సారీ నిష్క, నిజాన్ని చెప్పే ఒక జర్నలిస్ట్ గా ఇక్కడికి వచ్చాం. నువ్వేం చెప్పినా నా మనసు మారదు. ఒక వదినిగా సలహా ఇస్తున్నాను, ఇప్పటికైనా ఆ ఇంద్రానికి దూరంగా ఉండు. ఒక్క ప్రోడక్ట్ కూడా క్వాలిటీ లేదు. ఏంటి మేనేజర్ ఇదంతా? నేను డాక్యుమెంట్ చేసిన రా మెటీరియల్స్ ఇక్కడ ఉన్న క్వాలిటీ ఒక్కటి కాదు. దీనికి ఏం చెప్తారు ఇంద్రాణి గారు? ఆ మెటీరియల్స్ అన్నీ ఇందాకే వచ్చాయి. మేము చెక్ చేసి వాటిని మా వెండర్స్ కి పంపించేయాలని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మీరొచ్చారు. ఓహో, మీరు చెక్ చేయడం అయిపోతే మేం వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి టెస్ట్ రిజల్ట్స్ తో వస్తాం ఇంద్రాణి గారు. ఆ పిల్లలు హాస్పిటల్ పాలవ్వడానికి కారణం మీరు తయారు చేసిన కల్తీ చాక్లెట్సే అని తెలియాలి. ఫ్యాక్టరీ మూసేయడానికి సిద్ధంగా ఉండండి. ఇలా ఇవ్వు. మరోసారి ఊచలు లెక్క పెట్టేలా నేను చేస్తాను. గైస్, ఫుటేజ్ అంతా తీసుకొని స్టూడియోకి వెళ్ళండి. వెంటనే ప్రోగ్రామ్ చేసి ఇక్కడ జరిగిన దాని గురించి టెలికాస్ట్ చేయండి. ఓకే మ్యామ్.
నిజమే కదా బా? ఈ వార్త గురించి మన ఛానల్లో తప్ప ఇంకే ఛానల్లో కూడా రాలేదు అంటే దాని అర్థమైంది కౌశిక్కి కావాలని ఇదంతా చేసిందనే కదా? నా బిజినెస్ బాగా జరుగుతుంది, నేను ఎదుగుతానేమోనని భయపడి వదినే కావాలని నా మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసుల్ని అక్కడికి తీసుకొచ్చిందనేది నా అనుమానం. నిషి 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 నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. వదిన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఏమన్నావే? ఏమన్నావు? నాకు అర్హత లేదా? నిన్ను నీ మాటల వెనక తప్పు చేశానన్న భయం క్లియర్గా తెలిసిపోతుంది రిషి. దాచుకోవాలని ట్రై చేయకు. ఇంద్రాని ఇంటికొచ్చిన రోజే ఆవిడ ఎందుకు వచ్చిందో, ఆవిడ ఉద్దేశం ఏంటో నీకు వదిన క్లియర్ గా చెప్పింది నిషి. అవన్నీ అబద్ధాలని చెప్పి ఆవిడతో బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంత పెద్ద తప్పు ఇప్పటికైనా అర్థమైందా నిషి? ఇప్పటికీ టైం మించిపోలేదు నిషి. మీ కంపెనీ గురించి నిజం పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పు. శిక్ష కొంచెమైనా తగ్గుతుంది. నేనేమీ తప్పు చేయలేదు వదినా, నిజం చెప్పడానికి తప్పు ఒప్పుకోవడానికి.